ఈ కాలం అమ్మాయిలకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. కనీసం పెళ్లి చూపులకు కూడా టైంకి రావట్లేదు. ఎప్పుడు వస్తుందో ఏంటో. కామాంధుడు కామేష్ వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పరా కామేష్. ఎక్కడున్నావురా? కాఫీ షాప్లోనే ఉన్నా. అంత తొందర ఎందుకు వెళ్ళావురా అమ్మాయి రాకముందే? ఒరే, ఆల్రెడీ నా ఏజ్ A1 ఎక్స్ప్రెస్లో పరిగెడుతుంది. ఇప్పుడు కూడా నేను తొందరపడలేదు అనుకో, నాకు మిగిలేది పైన బట్ట కింద పొట్ట. కాదురా, నేను చెప్పేది విను కొంచెం. రే, ఆ అమ్మాయి అతనట్టుంది. నువ్వు ఫోన్ పెట్టి, నేను మళ్ళీ పెళ్లి పిలుపులకు ఫోన్ చేస్తాను నీకు. ఒరే ఒరే ఒరే, హాయ్ అండి, నా పేరు సత్యబాబు అండి. నాకు దువ్వలో 2 ఎకరాల పొలం ఉందండి. ఇక్కడే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటానండి. నాకు వచ్చే జీతంతో మన జీవితాలు జాలీగా గడిపేయచ్చండి. నాకు ఇంకా గోల్డ్ ఆపు. ఇంతకు నువ్వెవరో నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు? అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చింది మీరు కాదా అండి? హలో, నేనేం పెళ్లి చూపులకి రాలేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి అనుకుని నా గురించి మొత్తం విషయాలన్నీ చెప్పేశాను. హలో బాబు, నువ్వేదో నాకేదో నీ సీక్రెట్స్ మొత్తం చెప్పినట్టు బిల్డప్ ఇస్తున్నావు. ప్రతి అబ్బాయి పెళ్లి చూపులకు వస్తే ఏం చెప్తారో నువ్వు కూడా నాకు అదే చెప్పావు. అది కూడా కరెక్టే కదా. అవునండి, మీరు ఇక్కడికి ఎవరినన్నా కలవడానికి వచ్చారా ఏంటి? అవును, నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికి. బాయ్ ఫ్రెండా? ఎందుకంత ఓవర్ యాక్టింగ్? బాయ్ ఫ్రెండా లవ్ ఫ్రెండా అని? మాది ఇప్పటి లవ్ స్టోరీ కాదు, 10th క్లాస్ లవ్ స్టోరీ. 10th క్లాస్ లవ్ స్టోరీ అంటే చాలా ఏజ్డ్ లవ్ స్టోరీ కదండి. అంత ఏజ్డ్ లవ్ స్టోరీ అంటే ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉండాలి కదా, ఇంకా లవ్ ఫ్రెండ్ అంటున్నారేంటి? మాది 10th క్లాస్ లవ్ స్టోరీనే, కానీ రీసెంట్గానే అప్రూవల్ అయింది. అప్రూవలా? ఈ అప్రూవల్ ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అదంతా నీకు అర్థం కావాలంటే 20 minutes కథ వినాలి. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. మీ లవ్ స్టోరీ చెప్తారా? వింటాను. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. హాయ్ తేజు, నేను విక్రమ్, నీ 10th క్లాస్ ఫ్రెండ్ని. విక్రమ్? ఏం లేదు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నీ నెంబర్ కోసం ట్రై చేశాను, బట్ దొరకలేదు. నాకు మన 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్లో దొరికింది. మరి సర్లే కానీ ఇంకేంటి సంగతులు? అమ్మాయి కదా, ఇలా చాట్లో కాకుండా కలిసి మాట్లాడితే బాగుంటుంది. మరి అచ్చా, చెప్పారులే ఒక పెద్ద వ్యక్తి. మిగతాది కలిసిన తర్వాత చెప్పమన్నాడు. ఇంతకీ ఎప్పుడు కలుస్తున్నావు? రేపు మనం 10th క్లాస్లో లాస్ట్ మీట్ అయిన ప్లేస్లో. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? వెళ్దామా? యా, పద. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీ అబ్బాయిలకి మాటలే కరువా? పులిహార కలపడంలో మీ తర్వాతే కదా. చెప్పు ఏంటి? పులిహార కలపడం రాదు కానీ పులిహార కలిపాక తినడం వచ్చు. ఆహా. అవును, మన 10th లో నువ్వే కదా టాపర్. కాలేజీలో టాపర్ అని విన్నాను. మరి నెక్స్ట్ ఏంటి? జాబా? చెయ్యాలిగా జాబు, చేయకపోతే ఎలా?